కాబట్టి అది జన్మంలో మధ్యలో ఉంది కాబట్టి అదొకటి చూసుకోవడం అవసరం. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు మనకి ఇది ఏమీ వర్తించడం ఎందుకు విశ్వనాథంలో ఏం ఎందుకంటే విశ్వనాథం పారాయణ చేసే వాళ్ళకి గురువారం వద్దన విశ్వనాథం పారాయణ చేసే వాళ్ళకి అవసరం లేదు, విశ్వనాథం లేదు, ఆలోచన అవసరం లేదు. ఇవి ఆయన చెప్తున్నారు. అందువల్ల విశ్వనాథం ఎలా చేస్తున్నారు, దానివల్ల మీకు వద్దన్నా అశోకాలు అదే అన్ని కావాలి, అది మాట్లాడి పక్కన పెట్టుకోవచ్చు. విశ్వనాథం ఏదో విధానం పెట్టుకున్న విధానం మానవ చేసుకోవచ్చు. మీతో సుఖాలు సంతోషాలు మీరు నిత్యం చేసి ఇంట్లో చేసిన కూడా ఇంట్లో చెప్పిన వాళ్ళ కుటుంబాలు వస్తే మరి ఇంట్లో చేసి రావాల్సిందని ఇంట్లో ఇంట్లో చేసి మీకు ఏది కూడా మీరు రావాల్సింది ఇంకా చెప్పండి. ప్రకృతి పాలన చేస్తున్నారు. నవగ్రహాలు పరిగెత్తులకు ఏదో అబద్ధం అనేది ఉంటారు. ఆయన ఎందుకు స్వచ్ఛంగా ఉంది కాబట్టి అందులో రాష్ట్రాలు చెప్పుకున్నాం. చిన్నగా చిన్న ఉపాఖ్యానం చెప్పుకున్నాం. 30 నిమిషాలు అయిపోతుంది. చిన్న ఉపాఖ్యానం చెప్పుకున్నాం. ఈ రోజుకి రాబోతున్న సంవత్సరం సందర్భంగా వైష్ణవాలయాలు, శైవాలయాలు, శాస్త్రీయాలయాలు, గణపతులు, కాంతులు, సూర్యాలయాలు కూడా చేసిన ముఖ్యమంత్రులు వెళ్ళారు. పోటీ చెప్తున్నారు, బాలని చెప్తున్నారు. అందరూ కూడా అప్పుడు వెళ్తారు, అప్పుడు వెళ్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ముస్లింలు ఏమంతా అయిపోయింది, బాగుంది అంటున్నారు. వీళ్ళందరూ కలిసి ప్రయాణాలు వెళ్తున్నారు. ఎక్కడికి? వైకుంఠానికి. ఎందుకు? ఆయన చెప్తే ఒక చోటే అమ్మవారు చక్కగా పాల్గొచ్చు. మిగతా జరిగే మనకి లేదు. సరే మన చూసుకోవాలని చెప్పి వాళ్ళందరూ చక్కగా నాలుగు రమణాలు నాయకులు నాలుగు వెళ్తున్నారు. పరమేశ్వరుడు, జగనంది, సుబ్రహ్మణ్యుడు, ఆంజనేయ స్వామి గారు అందరూ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు లక్ష్మీదేవి దయచేసి నువ్వు అడుగు ఆ స్వామివారిని మనసు లోపల ముఖాన్ని బట్టి రాదు అని చెప్పడం, లోపల ఏముంది అని చెప్పడం. మనసు మీరు ఎప్పుడు కూడా ఇవ్వట్లేదు, సరే అని ఎప్పుడు ఇవ్వట్లేదు. అందుకని నాలుగు చేత అడిగి, స్వామి మీరు ఎన్నో అవసరాలు ఇచ్చారు, ఎంతో కష్టపడి యుద్ధమారం చేశారు, దశావతారాలు కూడా మీరు ధరించారు, ఏ ప్రయాసంతో మీలో సృష్టించి ఏది అని అడిగారు. సృష్టించి ఏది అంటే కృష్ణావతారం ఎందుకు రథాలు యుద్ధాన్ని చేయించారు, ధర్మాన్ని చెప్పి దానికోసం ఎక్కడ పట్టుకున్నారు అనుభవంలో అధికారమ్మా అది ఉంది. ఏంటంటే నా మిత్రుడు సుఖీలో నేను గవర్నమెంట్ చేసుకున్నా చాలా సంతోషం చేసింది. అంత తృప్తి లేదని నా తృప్తిని ఎక్కడ పొందలేదు, ఎక్కడ నేను చూడలేదు అని చెప్పాడు. ఆ తృప్తి స్వామి దేవుడి పరిపాలనలో అని చెప్పి ఆయన అడిగితే నాకు ఉంది, మరి ఉపాసన చెప్పండి అంటే లేదు, ఇప్పుడు కుదరదు. మనకి భూమండలంలో భారతదేశంలో ఆంధ్ర
అది ఆదాయంలో ఇంట్లో వచ్చాక చెప్తాడు అక్కడ ఇంట్లో ఉండండి వాళ్ళ మనసులో చూసి మీరు వెళ్ళండి అంటే మాట్లాడారు మీ మనసులో కూడా ఇప్పుడు నాలుగు గారు అనిల్ కానీ అందరూ మనసులో ఆ విధంగా జరిగింది గురువు చెప్తున్నంతా కూడా జీవనాడు మనసులో చేసింది చెప్పాలప్పుడు చెప్తారు నౌకం చేశాడని చెప్పి అది అని చెప్పి అది ఆయన ఏదో కూడా దాంట్లో జరుగుతుంది గోడలు ఏం చెప్పండి మిగతా చెప్తారేమో కానీ జీవోపచారానికి గోడలు తప్పు చేశాడు చెప్పడానికి ఒక సమయంలో స్థితిలో ఎంతో స్థితి ఉన్నా కూడా ఇబ్బంది వస్తుంది చెప్పడానికి కుచేరుడు ఉదాహరణ ఆయన పాపం లేదు రాముడికి పాపం లేదు రాముడు పాపం చేసిన చెప్పడం సరిపోవచ్చు ఎందుకంటే మన కోసం వాళ్ళు కష్టపడతారు చెప్పుకోవచ్చు రాముడు కష్టపడ్డాడు మనం కష్టపడతాం ఆయన కాలం చేయలేదు మనం చేయలేదు కాబట్టి మన రాష్ట్రం తీసుకోవడానికి ఒక ఉదాహరణ విషయంలో ఆయన కష్టపడ్డాడు ఆ విధంగా చూసినప్పుడు అభిమన్యుడి కుమారుడు పరీక్ష మహారాజుకి